బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. తెలంగాణ కోటలో రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కేశవ్ రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు కాంగ్రెస్ తరఫున పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అభ్యర్థిత్వాన్ని ఇటీవలే హైకమాండ్ కన్ఫర్మ్ చేసింది. దీంతో ఈ స్థానంలో అభిషేక్ను గెలిపించుకోవడమే ప్రధాన ఎజెండాగా సీఎల్పీ సమావేశం కానుంది. కాగా త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలపైన, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపైన, సంక్షేమ పథకాలపైన చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా తెలంగాణ నుంచి తనను రాజ్యసభ అభ్యర్థిగా అవకాశాన్ని కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి అభిషేక్ సింఘ్వి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. తెలంగాణ కోటలో రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కేశవ్ రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఎన్నికకు కాంగ్రెస్ తరపున పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అభ్యర్థిత్వాన్ని ఇటీవల హైకమాండ్ కన్ఫర్మ్ చేసింది. దీంతో ఈ స్థానంలో అభిషేక్ను గెలిపించుకోవడమే ప్రధాన ఎజెండాగా సీఎల్పీ సమావేశం కానుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. జరగబోతుంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ కోటా నుంచి కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజస్థాన్ కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మను సంఘ్వీని కూడా హైకమాండ్ నియమించిన నేపథ్యం కావచ్చు. ఆయన కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఆయనకు ప్రభుత్వ సలహాదారు అరకర వేణుగోపాల్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా కేశవరావు ఇంటికి వెళ్లనున్నారు. అక్కడి నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్తారు. మర్యాద పూర్వకంగా కలవడం జరుగుతుంది. సాయంత్రం సంబంధించి కూడా హోటల్ షెటర్, నానక్రామ్గూడలోని హోటల్ షెటర్ లో సీఎల్పీ సమావేశం ఉండబోతుంది. ప్రధానంగా ఏదైతే రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి కూడా తెలంగాణ నుంచి కూడా అభిషేక్ సంఘ్విని ఏఐసీసీ డిక్లేర్ చేసింది కాబట్టి ఆయన ఈ రోజు ఎమ్మెల్యేలను కూడా మద్దతు కోరున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో పాటుగా కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా హాజరవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధాన ఎజెండాగా రాజ్యసభ సభ్యత్వానికి ఆయన మద్దతు కోరు. ఎందుకంటే ఈ నెల 3వ తేదీన రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఈ నెల 27తో కూడా నామినేషన్ ఉపసంహరణ ఉండబోతుంది. ఈ నెల 21న నామినేషన్ దాఖలు సంబంధించి కూడా చివరి తేదీగా నేపథ్యం కావచ్చు. అంటే ఆయన కాసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కలిసిన తర్వాత సాయంత్రం 7 గంటలకు సీఎల్పీ భేటీలో పాల్గొంటారు. ప్రధానంగా ఈ అభిషేక్ మను సంఘీతో పాటుగా సీఎల్పీ సమావేశంలో పలు కీలకమైన అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధాన ఎజెండాగా అభిషేక్ సంఘ్వి రాజ్యసభ సభ్యత్వం కావచ్చు, మిగతా ప్రభుత్వం సంబంధించి ఇప్పటికీ ఇంప్లిమెంటేషన్ చేసిన 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఇతర పథకాలపైన కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఏదైతే రుణమాఫీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కీలకంగా తీసుకున్న నేపథ్యం కావచ్చు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇక 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా రుణమాఫీ చేసిన నేపథ్యం కావచ్చు. ఇక మరి కొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన చర్చ జరగబోతున్న నేపథ్యం ఉన్నది. ఇక రుణమాఫీకి సంబంధించి కూడా వరంగల్ ఏదైతే వేదిక కూడా రాహుల్ గాంధీ రుణమాఫీ ఎన్నికల ముందు రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలును కూడా అమలుపరిచిన నేపథ్యం కావచ్చు. ఇక రైతుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహిస్తాం. ఈ 20వ తేదీన సంబంధించి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కాబట్టి రాహుల్ గాంధీకి సంబంధించిన ఆహ్వానం కావచ్చు, రైతుకు సంబంధించిన బహిరంగ సభ సంబంధించిన కార్యాచరణ కావచ్చు. మరోవైపు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కూడా ఇక్కడ ఏదైతే సచివాలయం ప్రాంగణంలో కూడా ఆయన విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కూడా ప్రణాళికలు రచించింది. దాంతో భాగంగా ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి కావస్తున్న నేపథ్యం ఉంది. దానికి సంబంధించి సోనియా గాంధీని ఆహ్వానించాలి కాబట్టి దానిపైన కూడా ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక గత కొద్ది రోజుల క్రితం కూడా ఢిల్లీ వేదిక కూడా పిసిసి అధ్యక్షులు తో కూడా ఏదైతే అధిష్టానం ఏదైతే భేటీ జరిగింది ఆ భేటీలో కూడా ప్రధానంగా కీలకమైన
అంశాలపైన కూడా చర్చ జరిగింది. ఎందుకంటే ఏఐసిసి సంబంధించి కూడా నేషనల్ జనరల్ సెక్రటరీ మార్చబోతుంది, కొత్త వాళ్ళని నియమించబోతుంది. యువతను పెద్ద ఎత్తున యువతకు ప్రాధాన్యత కల్పించాలి. జనరల్ సెక్రటరీకి సంబంధించి కావచ్చు, కొత్త పిసిసిల నియామకం సంబంధించి కూడా మొన్న ఢిల్లీలో చర్చ జరిగిన నేపథ్యం అయితే ఉంది. అక్కడ అంశాలన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ రోజు ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా వివరించిన నేపథ్యం అయితే ఉంది. ఇక ప్రధానంగా ఏదైతే రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి రేపు అభిషేక్ సంఘి రేపు అసెంబ్లీలో రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళనున్నారు. దీనికి సంబంధించి కూడా 3వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నది, మెజార్టీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏకగ్రీవం అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు అభిషేక్ సంఘికి సంబంధించి కూడా ఎమ్మెల్యేల మద్దతు కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కేశవరావుకి సంబంధించి కూడా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఇంకా రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి కూడా 2 సంవత్సరాల పదవీ కాలం ఇంకా ఉన్నది కాబట్టి ఇప్పుడు 2 ఏళ్లు అభిషేక్ మను సంఘి కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా ఆయనకు సంబంధించిన రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేల మద్దతుతో పాటుగా పూర్తి స్థాయిలో అధిష్టానానికి సంబంధించి కూడా అభిషేక్ మను సంఘికి సంబంధించి కూడా కీలకంగా ఆయన పదవులు చేపట్టిన నేపథ్యం అయితే ఉన్నది. ఇక్కడ జాతీయ అధికార ప్రతినిధితో పాటు 2 సార్లుగా మాజీ ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆయన కీలకంగా పలు పదవుల్లో కూడా ఉన్న నేపథ్యం కావచ్చు. నిన్నటికి నిన్న అధిష్టానానికి సంబంధించి కూడా ఆయనకు మరొక ఆఫర్ చేసింది. ఏఐసిసికి సంబంధించి కూడా లీగల్ సెల్ చైర్మన్ గా కూడా ఆయనను నియమించిన నేపథ్యం అయితే ఉన్నది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే పదవులు వస్తాయనే దానికి ప్రధానంగా అభిషేక్ సింగ్కి సంబంధించి కూడా నిదర్శనంగా నిలబోతుంది. ఎందుకంటే ఆయనకు డబుల్ ఆఫర్ కొట్టిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. రాజ్యసభ సభ్యత్వంతో పాటుగా నిన్న లీగల్ సెల్ చైర్మన్ గా నియమించిన నేపథ్యం అయితే ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు తెలంగాణతో పాటుగా ఇంకా 12 స్థానాలకు సంబంధించి కూడా రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. మెజార్టీగా రాజ్యసభలో స్థానాలను పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పట్టుతో ఉన్నది. కాబట్టి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా ఏదైతే అభిషేక్ మను సంఘానికి ఆయనకు రాజ్యసభ సభ్యత్వానికి పంపించేందుకు ఇక్కడ పిసిసి కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు దీనిపైన కూడా సిఎల్పి సమావేశంలో ప్రధానంగా కీలకంగా భేటీ జరగబోతుంది. భేటీలో కూడా ఎమ్మెల్యేల మద్దతు అంతా కూడా అభిషేక్ సింఘికి ఇవ్వాలని కూడా ఆయన కోరున్నారు. ఇక పిసిసి చీఫ్ గా అలాగే సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పి నేతగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకు సంబంధించి కూడా ఈ సమావేశానికి సంబంధించి కూడా ఒక ప్రాధాన్యత ఏర్పడేది. దీని తర్వాత రేపు రాజ్యసభ సభ్యత్వానికి కూడా అభిషేక్ మను సంఘి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వరుణ్, హరీష్, అంటే నెక్స్ట్ వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఏ విధంగా దీన్ని తీసుకోబోతుంది, అదేవిధంగా బీఆర్ఎస్ ఎత్తుగడల్ని కూడా ముమ్మరం చేసేందుకు కూడా ఎలాంటి కసరత్తు మొదలు పెట్టబోతుంది, ఈసారి ఎలా లోకల్ బాడీలో ఎలా గెలవబోవడానికి ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఎంపీ ఎన్నికల్లో పుంజుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా జిహెచ్ఎంసీ సంబంధించి కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా మెజార్టీ పోలింగ్ శాతం పెరిగింది. ఓటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూశారన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అంచనాలకు వచ్చింది. కాబట్టి స్థానిక సంస్థలకు సంబంధించి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇక స్థానిక సంస్థలకు సంబంధించి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీలకు సంబంధించి కావచ్చు, దీనికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటికీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యం అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా క్రియాశీలకంగా పనిచేసిన కార్యకర్తకే మేము సీట్లు ఇస్తామని కూడా పనిచేసిన వారికి సీట్లు ఇవ్వబోతున్నాం, యువతకు ప్రాధాన్యత ఇవ్వబోతున్న వాటిగా చెప్పిన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రధానంగా యువత పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. జాతీయ స్థాయిలో కూడా యువతకు సంబంధించి కూడా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. కాబట్టి స్థానిక సంస్థలకు సంబంధించి కూడా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ కోసం అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఒక ఎంపీ ఎన్నికల్లో కూడా పనిచేసిన వాళ్ళకు కూడా ఇతర పదవులు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా జిహెచ్ఎంసీకి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, కార్పొరేటర్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. మరోవైపు ఇప్పటికే హైడ్రాతో కూడా ఏదైతే అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా కూల్చివేతలకు సంబంధించి ఒక ప్రత్యేక అథారిటీని కూడా నియమించింది. కాబట్టి అదొక వైపు, మరొక వైపు మెట్రో పొడిగింపుకు సంబంధించి గతం ప్రభుత్వం సంబంధించి కూడా హైదరాబాద్ ను పట్టించుకోలేదు. హైదరాబాద్ కు సంబంధించిన రోడ్లు కావచ్చు, హైదరాబాద్ రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా మారాయి, అక్రమ నిర్మాణాలు కూడా ఆపలేకపోయింది అన్నట్టుగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఆరోపణలు చేసి దానిపైన కూడా హైడ్రాను తీసుకొచ్చింది. మరోవైపు మెట్రో పొడిగింపు కావచ్చు, హైదరాబాద్ కు సంబంధించి కూడా స్పెషల్ ఫండ్ తో హైదరాబాద్ అథారిటీని కూడా నియమించింది. కాబట్టి ప్రత్యేకంగా హైదరాబాద్ ఫోకస్ చేసింది. గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా
క్రియాశీలకంగా మారబోతుంది. గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఆ ప్రత్యేక నిధులు కేటాయిస్తాం. గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుగా మేము వివరించాం. గత ప్రభుత్వం నిధులు కేటాయించలేక ఇబ్బందులు పడ్డారు. సర్పంచులంతా కూడా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల వరకు దారితీశాయి. కాబట్టి వాటన్నిటినీ అంశాలను పరిగణలోకి తీసుకుంటాం. వాటన్నిటిని క్లియర్ గా మేము గ్రామ పంచాయతీలకు సంబంధించి రావాల్సిన నిధులు కావచ్చు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు కావచ్చు, రాష్ట్రాల నుంచి ఇవ్వాల్సిన నిధులు కావచ్చు, ఖచ్చితంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి వైపు కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం అయితే ఉంది. కాబట్టి మొత్తంగా స్థానిక సంస్థలకు సంబంధించి కూడా స్పెషల్ గా ఫోకస్ చేసింది. ఇప్పుడు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత పార్టీ సమీకరణ మారిపోతా ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి కూడా ఇతర పార్టీల నుంచి ఆ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. ప్రజాపాలన నచ్చి కొంతమంది వస్తున్న నేపథ్యంలో ఇతర పార్టీలు ఇమడలేక రాజకీయ భవిష్యత్తు కోసం కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నేపథ్యం. ఇక ప్రధానంగా ఇప్పటికే స్థానిక సంస్థల పైన ఫోకస్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ దేశ స్థాయిలో కూడా గతం కంటే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. కాబట్టి ఇప్పుడు స్పెషల్ గా ఫోకస్ స్థానిక సంస్థలు, దాంట్లో కూడా మెజార్టీ స్థానాలను గెలవాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉండాలని కూడా కృతనిశ్చయంతో వెళ్తుంది. కాబట్టి వాటన్నిటిపైన కూడా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ రోజు సమావేశంలో కూడా వీటన్నిటిపైన కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా చర్చించిన తర్వాత వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం అవుతుంది. మరికొన్ని రోజులకు సంబంధించి కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒక ప్రత్యేక కార్యాచరణ, జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఒక ప్రత్యేక కార్యాచరణకు సంబంధించి ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళడంపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికను సిద్ధం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక దాంట్లో భాగంగా వీటన్నిటిపైన ఈ రోజు సిఎల్పి సమావేశంలో కీలక అంశాలపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు రైతు బహిరంగ సభకు సంబంధించి కూడా ప్రధానంగా ఎజెండాగా ఉండబోతుంది. ఇక రాహుల్ గాంధీ విగ్రహ స్థాపనకు సంబంధించి కూడా సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకు, దాంతో పాటుగా అభిషేక్ సింఘి సంబంధించి కూడా ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఎమ్మెల్యేల మద్దతు సంబంధించి కూడా పూర్తిగా ఈ అంశాలపైన కూడా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు సిఎల్పి సమావేశంలో జరగబోతుంది. వరుణ్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.